హాయ్ వెల్కమ్ టు భాస్కర్స్ ఏరియా. ఈ రోజు ఉన్నటువంటి విద్యా ఉద్యోగ సంబంధిత సమాచారంలోకి వెళ్తే 22లోగా టీచర్ల బదిలీల షెడ్యూల్ ఇవ్వకపోతే పోరే. రాష్ట్రంలో ఉపాధ్యాయుల బదిలీల షెడ్యూల్ను ఈ నెల 22వ తేదీలోపు ప్రకటించకపోతే రాష్ట్ర వ్యాప్త ఆందోళనలు చేస్తామంటూ ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘాల సమైక్య ఫ్యాప్టో ప్రకటించింది. ఈ మేరకు ఫ్యాప్టో చైర్మన్ జీవి నారాయణ రెడ్డి, కో చైర్మన్లు ఎం రఘునాథ్ రెడ్డి, ఎస్కే బాబ్జీ, కె భానుమూర్తి, కె వెంకటేశ్వరరావు, సెక్రటరీ జనరల్ కె నరహరి, డిప్యూటీ సెక్రటరీ జనరల్ సిహెచ్ శరత్చంద్ర, మధ్య రాజేంద్ర ప్రసాద్, కార్యదర్శి కె ప్రకాశ్రావు, కోశాధికారి జి శౌరిరాయలు శనివారం విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బి రాజశేఖర్కు నోటీసు అందజేశారు. రాష్ట్రంలో ఉపాధ్యాయుల బదిలీల కోసం పలుమార్లు విజ్ఞప్తులు చేయడంతో ఈ నెల 3వ తేదీన సీఎం జగన్ అంగీకారం తెలిపారని అన్నారు. 10వ తరగతి పరీక్షల అనంతరం సమయం సరిపోదని అన్నారు. 10th పరీక్షల అనంతరం జూలై 31వ తేదీ వరకు స్పాట్ వాల్యుయేషన్ ఉంటుందని, ఆగస్టు 3 నుంచి బడులు ప్రారంభం కానున్న నేపథ్యంలో బదిలీలకు సమయం చాలదని అన్నారు. ఈ నేపథ్యంలో 22వ తేదీలోపు బదిలీల షెడ్యూల్ విడుదల చేయాలని అన్నారు. లేని పక్షంలో 23వ తేదీ నుంచి పాత తాలూకా కేంద్రాల్లో ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. ఆ 3 రోజులు బడులకు రాలేం. కరోనా వైరస్ లాక్డౌన్ నేపథ్యంలో విద్యార్థులకు బ్రిడ్జ్ కోర్స్ కోసం ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల మేరకు 3 రోజుల పాటు బడులకు రావటాన్ని ఫ్యాప్టో బహిష్కరించింది. ఆగస్టు 15వ తేదీ వరకు పాఠశాలలు తెరవద్దని కేంద్ర ప్రభుత్వం ఆదేశిస్తే బ్రిడ్జ్ కోర్స్ కోసం అంటూ మంగళవారం, బుధవారం, శుక్రవారాల్లో ఉపాధ్యాయులు బడులకు రావాలంటూ విద్యాశాఖ కమిషనర్ ఆదేశాలు జారీ చేయడం శోచనీయమని ఫ్యాప్టో ప్రతినిధులు పేర్కొన్నారు. ఈ మేరకు కమిషనర్ చినవీరభద్రుడుకు శనివారం వినతి పత్రం అందజేశారు. తక్షణమే ఆ ఆదేశాలను విరమించుకోవాలని కోరారు. 3 రోజుల పాటు బడులకు రావాలన్న ఆదేశాలను బహిష్కరిస్తున్నట్టు స్పష్టం చేశారు. విద్యార్థుల అనుమానాలను నివృత్తి చేసేందుకు పాఠశాలలకు రప్పిస్తే కరోనా లేని ప్రాంతాల్లోనూ కరోనా విస్తరించే ప్రమాదం ఉందని అన్నారు. ఇక విద్యాశాఖ కార్యక్రమాలు వాయిదా వేయాలి. కరోనా నేపథ్యంలో ఏపీ ఉపాధ్యాయ సంఘం రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో విద్యాశాఖలో చేపడుతున్న వివిధ కార్యక్రమాలను వాయిదా వేయాలని ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘం అధ్యక్ష కార్యదర్శులు సిహెచ్ శ్రవణ్ కుమార్, పి రవిప్రసాదరావు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శికి ఆదివారం ఒక లేఖ రాశారు. నాడు నేడు విధులకు హాజరై వెళ్తుండగా కడప జిల్లా మైదుకూరుకు చెందిన ఒక ప్రధానోపాధ్యాయుడు యాక్సిడెంట్కు గురై తీవ్ర గాయాలతో చికిత్స పొందుతున్నారని, ప్రజా రవాణా లేని సమయంలో ఈ పనులను పాఠశాలలు పునఃప్రారంభమయ్యేంత వరకు వాయిదా వేయాలని కోరారు. నెల్లూరు జిల్లా వరికుంటపాడులో షూ కొలతల కోసం హాజరైన వారిలో ఒకరికి కరోనా నిర్ధారణ కావడంతో అక్కడకు వచ్చిన వారు గ్రామస్తులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారని అన్నారు. కనుక ఉపాధ్యాయులు విద్యార్థులను వివిధ కారణాలతో పాఠశాలకు హాజరు కావాలని ఆదేశించడంపై పునరాలోచన చేయాలని విజ్ఞప్తి చేశారు. 10వ తరగతి పరీక్షల నిర్వహణ విషయాన్ని పునరాలోచించాలని కూడా అన్నారు. బదిలీల షెడ్యూల్ విడుదల చేయాలని, మెడికల్ రియంబర్స్మెంట్ కొనసాగింపు ఉత్తర్వులు విడుదల చేయాలని, ఈఎస్ఆర్ నమోదు పాఠశాల ప్రారంభం తర్వాత చేపట్టాలని వారు కోరారు. ఈఎస్ఆర్ నమోదు గడువు పెంచాలి. ఎస్సీ ఎస్టీయు ఉపాధ్యాయుల సేవా పుస్తకాలను ఈఎస్ఆర్గా మార్చే ఆన్లైన్ ప్రక్రియ గడువును ఆగస్టు నెలాఖరు వరకు పొడిగించాలని ఎస్సీ ఎస్టీ ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సాముల సింహాచలం డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆదివారం విడుదల చేసిన ఒక ప్రకటనలో ఈఎస్ఆర్ ఆన్లైన్ నమోదులో అవసరం లేని అనేక అంశాలు నమోదు చేయాలని అడుగుతున్నారని, టీచర్ల ఆస్తుల వివరాలు వంటివి ఈఎస్ఆర్ను ఎందుకని ప్రశ్నించారు. టీచర్ల విధుల్లో చేరినప్పటి ఫోటోలు లభించడం కూడా కష్టమని అన్నారు. సర్వీస్ పరమైన అంశాలనే నమోదు చేయాలని, అనవసరమైనవి తొలగించాలని సింహాచలం ప్రభుత్వాన్ని కోరారు. సిబిఎస్ఈ పరీక్షలు రద్దు చేయాలి. తల్లిదండ్రులు సిబిఎస్ఈ, ఐసిఎస్ఈ పరీక్షలను రద్దు చేయాలంటూ 10, 12వ తరగతి విద్యార్థుల తల్లిదండ్రులు ఆన్లైన్ ఉద్యమానికి శ్రీకారం చుట్టారు. కోవిడ్-19 కేసులు రోజు రోజుకు పెరుగుతుండటంతో పరీక్షల రద్దే సరైందని చెబుతున్నారు. ఇప్పటికే నిర్వహించిన పరీక్షల ఫలితాల మేరకు సగటు మార్కులను గణించి విద్యార్థులను పాస్ చేయడం లేదా ఇంటర్నల్ అసెస్మెంట్ ఆధారంగా ప్రమోట్ చేయడం వంటి నిర్ణయాలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. స్టూడెంట్స్ లైవ్ మ్యాటర్, లైవ్స్ ఓనర్ ఎగ్జామ్స్, క్యాన్సిల్ బోర్డ్ ఎగ్జామ్స్ అనే హ్యాష్ ట్యాగ్లతో సోషల్ మీడియాలో చేపట్టిన ఉద్యమం ఊపందుకుంది. కాగా పరీక్షల రద్దుకు కేంద్రానికి ఆదేశాలు ఇవ్వాలంటూ విద్యార్థుల తల్లిదండ్రులు సుప్రీంకోర్టులో 4 వేర్వేరు పిటిషన్లు దాఖలు చేశారు. మరి సిబిఎస్ఈ పరీక్షను రద్దు చేయాలని దేశవ్యాప్తంగా ఉన్నటువంటి తల్లిదండ్రులు ఇక్కడ పిటిషన్ వేసిన విషయాన్ని కూడా మనం గమనించాం.
అన్ని స్కూళ్లలో మాతృభాష మాధ్యమం. సీఎంకు మాతృభాషా మాధ్యమ వేదిక విజ్ఞప్తి. విద్యా హక్కు చట్టం ప్రకారం ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలన్నింటిలోనూ మాతృభాషా మాధ్యమ విధానాన్ని అమలు చేయాలని మాతృభాషా మాధ్యమ వేదిక రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు ముఖ్యమంత్రి జగన్కు లేఖ రాసింది. మన రాష్ట్రంలో ప్రాథమిక పాఠశాలల్లో ఆంగ్లం ఒక పాఠ్యాంశంగా ఉందని, దానిని బోధించడానికి ప్రత్యేకమైన పోస్టును పాఠశాలలకు మంజూరు చేయాలని మాతృభాష మాధ్యమ వేదిక సారథ్య సంఘం అధ్యక్షుడు డాక్టర్ సామల రమేష్ బాబు విజ్ఞప్తి చేశారు. మహిళల వర్సిటీ పీజీ సెట్ దరఖాస్తు గడువు పెంపు. శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం పీజీ సెట్ 2020 దరఖాస్తు గడువును ఈ నెల 30 వరకు పొడిగిస్తున్నట్లు వీసీ ఆచార్య జమున తెలిపారు. ఆగస్టు 2న ప్రవేశ పరీక్ష ఉంటుందని తెలిపారు. పశు వైద్య వర్సిటీ పరీక్షలు వాయిదా. శ్రీ వెంకటేశ్వర పశు వైద్య విశ్వవిద్యాలయం పరిధిలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బీవీఎస్సీ పశు సంవర్ధక శాఖ ఆఖరి సంవత్సర విద్యార్థుల వార్షిక పరీక్షలు వాయిదా వేస్తున్నట్లు అధికారులు స్పష్టం చేశారు. తరగతి గదుల్లో బల్లలపై విద్యార్థుల పేర్లు. ఎవరి పేరున్న చోట వారే కూర్చోవాలి. షిఫ్ట్ పద్ధతిలో తరగతుల నిర్వహణ. కేంద్రానికి ఎన్సీఈఆర్టీ ముసాయిదా నివేదిక సమర్పణ. తరగతి గదుల్లో విద్యార్థులు కూర్చునే బల్లలపై వారి పేర్లు రాస్తారు. ఎవరి పేరు ఉన్న చోట వారే కూర్చోవాలి. మరో చోట కూర్చోవడానికి వీల్లేదు. ఈ మేరకు పాఠశాలల పునఃప్రారంభంపై జాతీయ విద్యా పరిశోధన శిక్షణా మండలి ఎన్సీఈఆర్టీ ముసాయిదా నివేదిక రూపొందించింది. కరోనా నేపథ్యంలో బడులు తెరవాలంటే విద్యార్థుల ఆరోగ్య భద్రత కోసం తీసుకోవాల్సిన జాగ్రత్తలపై పలు సిఫారసులు చేసింది. కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపిన అనంతరం వాటిని ఆయా రాష్ట్రాలకు పంపిస్తారు. రాష్ట్ర ప్రభుత్వాలు వాటిని పరిశీలించి స్థానిక పరిస్థితులను బట్టి మార్పులు చేసుకోవచ్చు. బడుల పునఃప్రారంభంపై జూలైలో నిర్ణయం తీసుకుంటామని, ఆగస్టు 15 తర్వాత తెచ్చుకునే అవకాశం ఉందని ఇటీవల కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి రమేష్ పోఖ్రియాల్ వెల్లడించిన విషయం తెలిసిందే. నివేదికలోని ముఖ్యమైన ప్రతిపాదనలు: షిఫ్ట్ విధానంలో తరగతులు నడపాలి. తరగతిలో సగం మందికి ఒకరోజు, మిగిలిన వారికి మరో రోజు తరగతులు జరపాలి. అసైన్మెంట్లు ఇంటికే ఇవ్వాలి. బల్లపై విద్యార్థుల పేర్లు రాస్తారు. అక్కడే విద్యార్థులు కూర్చోవాలి. ఇంటర్వెల్ను ఒక్కో తరగతికి వేరువేరుగా ఇవ్వాలి. వాటి మధ్య 10 నుంచి 15 నిమిషాల వ్యవధి ఉండేలా చూడాలి. ఏసీ తరగతి గదులు ఉండడానికి వీల్లేదు. తరగతి గదులు, కిటికీలు ఎప్పుడు తెరిచే ఉంచాలి. విడతల వారీగా తరగతులు ప్రారంభించాలి. అంటే మొదట ఇంటర్, వారం తర్వాత 9, 10 తరగతులు, మరో 2 వారాల అనంతరం 6, 7, 8 తరగతులు, 3 వారాల అనంతరం 3, 4, 5 తరగతులు, 4 వారాల తర్వాత 1, 2 తరగతులు మొదలు పెట్టాలి. తల్లిదండ్రుల అంగీకారంతో చివర్లో నర్సరీ తరగతులను ప్రారంభించాలి. భోజనం, ఇతర ఆహార పదార్థాలను విద్యార్థులు ఒకరికొకరు ఇచ్చిపుచ్చుకోరాదు. బడుల వద్ద తినుబండారాల విక్రయాలు నిషేధించాలి. పాఠశాల ప్రాంగణంలోని 6 బయట స్థలంలోనూ తరగతులు నిర్వహించుకోవచ్చు. హాస్టల్ ఉంటే విడతల వారీగా విద్యార్థులను రప్పించాలి. ఒక్కో విద్యార్థి మధ్య 6 అడుగుల దూరం ఉండాలి. డిఎడ్ చదువు ఆదరణ కరువు, మూసేయాల్సిందే. డిఎడ్ కోర్సులో చేరే వారి సంఖ్య గణనీయంగా తగ్గింది. మా కళాశాలలో 2016 సంవత్సరంలో గరిష్ట స్థాయిలో 100 సీట్లు భర్తీ అయ్యాయి. 2017లో 65 సీట్లు, 2018లో 14 సీట్లు భర్తీ కాగా 2019లో 7 సీట్లు మాత్రమే భర్తీ అయ్యాయి. అది కూడా కౌన్సిలింగ్ సీటు 1 భర్తీ కాగా మేనేజ్మెంట్లో 6 సీట్లు కేటాయించాం. ఈ ఏడాది కరోనా ప్రభావంతో ఎన్ని సీట్లు భర్తీ అవుతాయో తెలియడం లేదు. స్వల్ప సంఖ్య ఉన్న విద్యార్థులతో కళాశాలను నిర్వహించడం చాలా కష్టం. ఇలాగైతే వచ్చే ఏడాది కళాశాలను మూసేయాల్సి ఉంటుంది. డిఎడ్ కోర్సు చేసేందుకు ఆసక్తి చూపేవారు ఇప్పుడు చేరేవారు ఎవరు లేకుండా పోయారు అంటూ ఇక్కడ డిఎడ్ కళాశాల వారి ఆవేదనను మనం గమనించవచ్చు. 16 లేదా 17న తెలంగాణ ఇంటర్ ఫలితాలు. తెలంగాణలో ఇంటర్మీడియట్ ఫలితాలను ఈ నెల 16 లేదా 17వ తేదీన విడుదల చేసేందుకు ఇంటర్ బోర్డు సమాయత్తమవుతుంది. ఇంటర్ ప్రథమ, ద్వితీయ ఫలితాల ప్రక్రియను పూర్తి చేసిన బోర్డు అధికారులు సోమవారం విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆమోదం తీసుకున్నారు. మంత్రి ఆమోదం పొందిన తర్వాత 2 సంవత్సరాల ఫలితాలను ఒకేసారి విడుదల చేయనున్నారు. ఆంధ్రప్రదేశ్లో త్వరలో ఎంఈఓల బదిలీలు. రాష్ట్రంలో మండల విద్యాశాఖ అధికారులు ఎంఈఓ బదిలీలకు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ సానుకూలంగా స్పందించారు. ప్రస్తుత ఖాళీ పోస్టుల భర్తీతో పాటు బదిలీలు చేపట్టనున్నారు. రాష్ట్రంలో 675 ఎంఈఓ పోస్టులు, సుమారు 215 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ప్రస్తుతం 470 మంది ఎంఈఓలు పనిచేస్తున్నారు. ఈ నెలలో 10 మంది పదవి విరమణ చేయనున్నారు.
ఒక్కొక్కరు 2 మండలాలకు ఇన్ఛార్జిగా విధులు నిర్వహిస్తున్న నేపథ్యంలో ఖాళీ పోస్టును భర్తీ చేయడంతో పాటు బదిలీలు చేపట్టాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మండల విద్యాశాఖాధికారుల సంఘం అధ్యక్షుడు ఆదూరి వెంకటరత్నం కోరారు. ఈ మేరకు ఆయన నేతృత్వంలోని బృందం విద్యాశాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్కు వినతిపత్రం సమర్పించింది. ముఖ్య కార్యదర్శి బి రాజశేఖర్, పాఠశాల విద్యా కమిషనర్ చినవీరభద్రుడిని కలిసి వివరాలు అందజేసింది. ఈ విషయంలో మంత్రి సానుకూలంగా స్పందించడంతో బదిలీలకు కసరత్తు జరుగుతోంది. రాష్ట్రంలోని 13 జిల్లాల్లో సీనియర్ ప్రధానోపాధ్యాయులకు అర్హత విధానంలో పదోన్నతులు కల్పించి మండల విద్యాశాఖాధికారులుగా నియమించాలన్న సంఘం విన్నపంపై మంత్రి సానుకూలంగా స్పందించారు. మరి ఇవి ఈ రోజు ఉన్నటువంటి విద్యా ఉద్యోగ సంబంధిత సమాచారం. మరి ఇటువంటి ముఖ్యమైన సమాచారాన్ని భాస్కర్స్ ఏరియా మీకు అందిస్తూ ఉంటుంది. మరి ఈ సమాచారం మీరు పొందడానికి మన భాస్కర్స్ ఏరియా ఛానల్కు సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.